జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలోని సుబ్బారావుపేట 10వ వార్డులో శ్రీవాణి స్కూల్ వెనుక సందులో గురువారం సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి పికిలి వెంకటేశ్వర్లు పర్యటించి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నందికొట్కూరు పట్టణం అంతా చిన్నపాటి వర్షానికి సరైన సీసీ రోడ్లు డ్రైనేజీ కాలువలు లేకపోవడంతో రోడ్డుపై నీళ్లు నిలిచి మురికి గుంటల్లాగా తలపిస్తున్నాయని దీని వలన పట్టణ ప్రజలకు తేళ్లు పాములు జర్రిలు ఈగలు దోమలు సంచరిస్తున్నాయని అంతేకాకుండా ఇళ్లలోకి దుర్వాసన వస్తుందన్నారు. దీని ద్వారా కాలనీ వాసులు పిల్లలు వృద్ధులు అనారోగ్య పాలవుతున్నారన్నారు. సుబ్బారావుపేట కాలనీ వాసులు ఉన్నతాధికారులకు పలుమార్లు విన్నవించుకున్నా అధికారులకు చీమ కుట్టినట్లు ఉంది అని తెలిపారు. అయితే సుబ్బారావుపేట కాలనీ ప్రజలు సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి పికిలి వెంకటేశ్వర్లకు విన్నవించుకున్నారు. ఆయన వెంటనే స్పందించి సుబ్బారావుపేట కాలనీ సందర్శించి అక్కడికి వెళ్లి చూడగా ఒక్కసారి ఆశ్చర్యానికి గురయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రజల కోసం ఎన్నికల ముందు అనేకమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయినా నందికొట్కూరు పట్టణ ప్రజల కోసం త్రాగునీరు డ్రైనేజీ సమస్యలతో పట్టణ వాసులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రజలు వాళ్ళ కష్టార్జితం ఇంటి పన్నులు కుళాయి పన్నులు కడుతుంటే వారికి కనీస మౌలిక వసతులను కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించి వెంటనే సీసీ రోడ్లు డ్రైనేజీలు ఏర్పాటు చేయాలని అలాగే నీటి సమస్య లేకుండా పట్టణ ప్రజలకు చూడాలని ఆయన తెలిపారు. లేని పక్షంలో ప్రజా సమస్యలపై నందికొట్కూరు అన్ని వార్డులను పర్యటించి సమస్యలను వెలుగుతీసి పట్టణ ప్రజలతో మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన చేపడతారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సుబ్బారావుపేట మహిళలు సుజాత, మేరమ్మ, మంజుల, అమ్ములు, ఎస్బిబి, రంజాబీ యువకులు తదితరులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీ ప్రధానమైనటువంటి ఒక సెంటర్ పాయింట్. ఇక్కడ ఒక పక్క కాలేజీ రోడ్డు, ఇంకొక పక్క శ్రీవాన్సల్ బ్యాక్ సైడు, ఈ రెండు కూడా ఉండేటువంటి ప్రధాన రహదారిలో స్కూల్ పిల్లలు కూడా ఈ మెయిన్ రూట్లోనే తిరిగేటువంటి పరిస్థితి. మరి అలాంటిది ఈ టౌన్కు సంబంధించి కూడా కేవలం ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం వలన ఇలాంటి పరిస్థితి కనపడతా ఉంది. చిన్న వర్షం పడితేనే ఈరోజు నీళ్లు మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఈరోజు ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ ఉంది, ఇంటి పనులు కడతా ఉన్నారు. మరి అలాంటి పనుల రూపంలో కూడా కనీసం కాలనీ డెవలప్మెంట్ చేయడంలో కూడా అధికారులు కానీ ప్రభుత్వ ప్రజాప్రతినిధులు కానీ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ రోజునటువంటి ఈ మురికి నీళ్ళు ఇక్కడ ఆగడం వలన 1-2 నిమిషాలు నిలబడితేనే వాంతికి వచ్చే పరిస్థితి కనపడతా ఉంది. దోమలు, చిన్న చిన్న తేళ్లు, చిన్న చిన్న పాములు ఇలాంటివి ఇందులో జరగని పిల్లలకు కలిసేటువంటి ప్రమాదం ఉంది. విషపు బారిన పడి ప్రమాదం జరగకముందే మున్సిపల్ కమిషనర్ గారు తక్షణమే ఈ వార్డును పర్యటించాలి. ఎందుకంటే ఈరోజు కేవలం వర్షం స్టార్ట్ కాలేదు, మరి ఇంకా వర్షాకాలం మొదలు కాకముందే ఇలాంటి పరిస్థితి ఉంది. అందుకొరకే కమిషనర్ గారు టౌన్ అంతా కూడా అన్ని వార్డులు పర్యటిస్తూ ఉన్నారు, మంచిదే. అయితే ఈ కాలనీ కూడా పరిశీలించాలి, తక్షణమే సీసీ రోడ్ ఏర్పాటు చేయాలి, డ్రైన్ రోడ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము సిపిఎం లిబరేషన్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. చిన్న రోడ్డు వేయడానికి ఈరోజు ప్రభుత్వం నిధులు లేవంటే సిగ్గుచేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ప్రభుత్వం ఏమో వేల కోట్ల రూపాయలు ఉప ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ రోడ్డు కావాలో అక్కడ వేస్తానని చెప్తా ఉన్నారు. అయ్యా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మీరు కనీసం మున్సిపాలిటీ పట్టణంలో పన్నులే తప్ప ఎక్కడ కూడా డెవలప్మెంట్ లేదు. తక్షణమే ఈ సీసీ రోడ్డును వేయాలని చెప్పేసి కాలేజ్ రోడ్డు సందులో కానీ ఈ రకమైనటువంటిది మరి శ్రీవాన్ స్కూల్ బ్యాక్ సైడ్ లో ఇలాంటి సందులో అనేక సందులు ఉన్నాయి. తక్షణమే ఈ సందును పరిశీలించి సీసీ రోడ్డు వేసి డ్రైనేజీ నిర్మించాలని చెప్పేసి సిపిఎం లిబరేషన్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే ఈ కాలనీ వాసులతో మున్సిపల్ ఆఫీసును ముట్టడి చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ నా పేరు పికిలి వెంకటేశ్వర్లు, సిపిఎం లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి.